41 lakhs ex showroom price లో ఇలాంటి ప్రీమియం క్యాబిన్ ఏ కార్ లో అయినా చూసారా? ఇలాంటి రొటేటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఎక్కడైనా చూసారా? అలాగే 50 లీటర్స్ ఫ్రంట్ లేదా ఫ్రంట్ ట్రంక్, 400 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ విత్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఫంక్షన్, అది కూడా ఒక సెడాన్ లో. అండ్ 0 to 100 జస్ట్ మనకి 3.8 సెకండ్స్ లో అచీవ్ చేసే కార్ అయితే చూస్తున్నారా? అయితే మీ అందరి కోసం ఈ BYD సీల్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ప్రస్తుతం మనం PPS BYD వైజాగ్ షోరూమ్లో అయితే ఉన్నాం. అండ్ ఈ సీల్ మీద మనకి ఫ్లాట్ 5 lakh రూపీస్ ఆఫర్ అయితే ఈ షోరూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడున్న ఈ సీల్ వచ్చేసి ప్రీమియం వేరియంట్ ఇది, అంటే ఇది లాంగ్ రేంజ్ అనమాట. 650 కిలోమీటర్స్ రేంజ్తో వస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ ఇది. ఒకవేళ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ పర్ఫార్మెన్స్ కనుక తీసుకుంటే మనకి దాంట్లో డ్యూయల్ మోటార్ సెటప్ అయితే వస్తుంది. అండ్ ఆ పర్ఫార్మెన్స్ వేరియంట్ వచ్చేసి మనకి 0 to 100 జస్ట్ 3.8 సెకండ్స్లో అయితే అచీవ్ చేస్తుంది. ఇంకా ఈ సీల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్, రిపుల్ ఎఫెక్ట్లో మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, అండ్ దాంతోపాటు మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా వస్తున్నాయి. సైడ్స్కి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి 19-inch ఎలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఏరో ఇన్సర్ట్స్తో. అండ్ దాంతోపాటు ఫ్లష్ పాపప్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఫంక్షన్తో అయితే వస్తుంది ఈ BYD సీల్. అండ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మనకి 400 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఈ సీల్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పవర్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలక్ట్రిక్ లంబా సపోర్ట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పోర్ట్స్ సీట్స్ అయితే వస్తున్నాయి విత్ పర్ఫరేషన్. అండ్ ఇవి వచ్చేసి మనకి హీటెడ్ అండ్ వెంటిలేషన్ ఫంక్షన్తో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ కాలమ్ అయితే చూసుకోవచ్చు మనకి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి ADAS కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి 10.25 inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సీల్ యొక్క పార్టీ ట్రిక్ ఏమైనా ఉందంటే ఈ రొటేటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 15.6 inch ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా ఓరియంటేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 360 పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది. మనకి ఇన్బిల్ట్ అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి PM 2.5 ఫిల్టర్, ఇక్కడ మనకి 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, అండ్ అదే విధంగా మనకి అడిషనల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి USB A టైప్ అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్. దీంట్లో మనకి డ్రైవ్ మోడ్స్ అయితే వస్తున్నాయి. స్పోర్ట్, ఈకో అండ్ నార్మల్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు మనకి గ్లాస్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ 99% ఆఫ్ UV రేస్ అయితే మనకి ఫిల్టర్ చేసి పంపిస్తుంది. ఇంకా రియర్ క్యాబిన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, థై సపోర్ట్ కానివ్వండి ఇస్ రియలీ గ్రేట్. అండ్ దట్స్ బికాస్ దీని యొక్క వీల్ బేస్ అని చెప్పుకోవాలి. మనకి 2.9 meters అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు మనకి జర్మన్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ సెడాన్స్, ఆల్మోస్ట్ అంత వీల్ బేస్ అయితే ఉంటుంది. సో వెరీ స్పేషియస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా రియర్ క్యాబిన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders, హైడ్రెసిబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ AC వెంట్స్, అండ్ ఇక్కడ మనకి USB A టైప్ అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 3 pockets అయితే వస్తున్నాయి, 1, 2 and 3. సో మ్యాగజిన్ పాకెట్స్ అండ్ దాంతోపాటు ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్ ఫాలో తెలుగు కా కమ్యూనిటీ.